తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రాన్ని తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే దాదాపు 56.7% లోటు ఉందని అధికారులు చెబుతున్నారు. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. కానీ అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేవని వాతావరణ శాఖ అంటోంది. రెండు 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సింది. కానీ కేవలం 59.2 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. దీంతో లోటు వర్షపాతం కారణంగా అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 ప్రధాన రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయని అంటున్నారు. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాల మట్టం కూడా అడుగంటిందని పేర్కొంటున్నారు. మార్చి నెలలో గత ఏడాదితో పోలిస్తే దాదాపు 2.5 మీటర్ల లోతుకు చేరిందని వెల్లడిస్తున్నారు. గత ఏడాది 2023 జూన్ నుంచి అక్టోబర్ వరకు భారీగా వర్షాలు కురిశాయి. ఎల్నినో ప్రభావంతో ఒక్క జూలై నెలలోనే కొన్ని జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురిసి రాత్రికి రాత్రి వరదలొచ్చాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు వర్షాలు లేకుండా డ్రై స్పెల్ కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లోని జూరాలలో ప్రస్తుతం 154.05 టీఎంసీల ఇన్ఫ్లో ఉంది. 2021లో ఇదే సమయానికి 1306.25 టీఎంసీలు, 2022లో 885.85 టీఎంసీలు, 2023లో 1229.98 టీఎంసీల ఇన్ఫ్లోలు ఉన్నాయి. అయితే శ్రీశైలంలో ప్రస్తుతం 34.38 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. గత ఏడాది ఇదే టైంలో 32.33 టీఎంసీలున్నాయి. ఈ రిజర్వాయర్లో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 810.10 అడుగుల నీటి మట్టం ఉంది. నాగార్జునసాగర్లో గత ఏడాది ఇదే సమయానికి 166.78 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ప్రస్తుతం 137.52 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 513.40 అడుగులు. నాగార్జునసాగర్ కింద 2024 రబీ సీజన్లో 6 లక్షల ఎకరాల పంటల సాగుకు 50 టీఎంసీల నీళ్లు అవసరం. కానీ ఇక్కడ ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉన్న నీళ్లు 35 టీఎంసీలు. అందులో నుంచి 27 టీఎంసీల నీటిని గత పీఆర్ఎస్ ప్రభుత్వమే ఖాళీ చేసి వానాకాలంలోనే కాల్వలకు విడుదల చేసింది. దీంతో మిగిలిన 8 టీఎంసీలు పంటలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సాగర్ కింద ఆయకట్టు రైతులకు నీళ్లివ్వలేమని చెప్పింది. హైదరాబాద్కు సాగునీటిని సరఫరా చేసే 5 రిజర్వాయర్లలో మొత్తం 25.38 టీఎంసీల నీళ్లున్నాయి. గత ఏడాది ఇదే టైంలో 29 టీఎంసీల నీళ్లున్నాయి. అలానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 7.87 టీఎంసీల నీళ్లున్నాయి. మొత్తం 20.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే టైంలో 12.26 టీఎంసీలున్నాయి. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ వర్షపాతం పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.